హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి ఆరాధనకి. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో ఎక్కిద్దాం, దేవుని స్థుతిద్దాం. ఆయన సొత్తుగా, ఆయనకు విలువైన సొత్తుగా దేవుడు మనల్ని ఏ విధంగా చేసుకున్నాడు, ఏముందని మనల్ని ఆయన విలువైన సొత్తుగా చేసుకున్నాడు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు చూసారా? ఈ వాక్యం ఎంత అల్పంగా తీసి పడేసినట్టుంది కదా ఈ వాక్యం. నువ్వు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఆఫ్టర్ ఆల్ అనేలాగా ఉంది. కానీ ఈ యొక్క మనిషినట ఆయన రక్తం విలువైన సొత్తు ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడట. ఎంత ఎవరినైనా ఈ మాట అంటే ఎంత కోపం వస్తుంది కదా. నువ్వెంత నా దగ్గర అంటే ఎంత కోపం వస్తుంది. మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనం దేవుని ఆరాధన చేద్దామా? నేనెందుకని నీ సొత్తుగా మారేదినయ్యా, నేనెందుకు నీ సొత్తుగా మారాను, ఎంతమందిలో నన్ను సొత్తు, నీ విలువైన రక్తాన్ని ఇచ్చి నన్ను కొనుక్కున్నావెందుకు అని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఆరాధన చేయాలి. ఆరాధనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించాలి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున. మరలా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. పాడాలి వెనకాతల. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ పరిచర్యను తుదముట్టించితే నా నియమమాయ. పరిచర్యలో ప్రతి ఒక్కరు హస్తం ఉండాలి. నా కోసం ఎంతమందిని ఆయన విలువైన రక్తాన్ని సొత్తు ఇచ్చి డబ్బు ఇచ్చి ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నారో అందరి బాధ్యత, పరిచర్యలో అందరి బాధ్యత. అందరూ కూడా పాడండి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయిని. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడాలైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయిని. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడాలైతిని. ఆహ్లాదన్యత పాడాలి బిగ్గరగా, నోరిపాలి, చేతులు ఆయన కొరకు సమర్పణ కలిగి ఆరాధన చేయాలి. ఏమని వినిపిస్తానయ్యా, ఏమని వివరింతును నీ భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా
శ్రమలలో పాలొందుటే నా దర్శనం. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని అయ్యా. నీ వారసుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటైనా దర్శనమాయిని. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహా, నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, నీవని వివరింతు. మరలా చెప్పాలి బిగ్గరగా. ఆహా, నా ధన్యత. ఆరాధనలో అనుభవించాను ఆయన శక్తిని అనుభవించి. అడగండి, నేను ఎందుకు నీ సొత్తుకయ్యాను, నన్ను ఎందుకయ్యా ఎన్నుకున్నావు? నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీతో నేనుండుట, నాలో నువ్వుండుట నా ఆత్మ యొక్క అనుభవం, నా జీవితంలో గొప్ప భాగ్యం అనుభవం. ఆయనతో మనం ఉండడం, మనతో ఆయన ఉండడం మన ధన్యత. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేది. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్మలో పాడాలి, ఆరాధనలకు వెళ్ళాలి. సిద్ధపడతారు. ఆహా, నా ధన్యత బిగ్గరగా. ఆహా, నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, నీవని వివరి. చెప్పాలి, సంతోషించేవారు సంతోషంగా ఆరాధన చేయడం, ఆయన స్తుతించడం, ఆయన ఘనపరచడం మన భాగ్యం. నీవని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా, నీ రక్తమూచి కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా, నీ రక్తమూచి కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. చెప్పట్లు కొట్టాలి బిగ్గరగా. నీ అనాది హల్లెలూయా.
ఏమని చెప్పగలను నీ కార్యాలు? ఎన్నని చెప్పగలనయ్యా? చెప్పాలి. ఎన్ని నా జీవితంలో ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు, ఏమని వివరించగలను? మరలా బిగ్గరగా చెప్పాలి. ఏమని వివరించండి? ఆత్మతో ఆరాధించండి, ఆత్మతో మై మర్చిపోయి ఆరాధించండి. మరలా ఏమని నా జీవితంలో 1 2 3 4 ఈరోజు ఊపిరితో లేచానయ్యా. ఈరోజు ఆరోగ్యంగా నీ సన్నిధిలో ఉన్నానయ్యా. ఈరోజు నాకు ఆహారం ఇచ్చావు, నాకు వస్త్రాలు ఇచ్చావు, నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చావు, నాకు ఒక బ్రతుకునిచ్చావు. ఏమని వివరించగలను? ఏంటని చెప్పగలనయ్యా? ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యాని రక్తమోచి కడుగబడినందునా, యేసయ్యాని రక్తమోచి కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయం. ఆఖరి చేసినవారు ఎవరు? ఎంతమందిని ఆయన సొత్తు, ఎంతమంది ఆయన సొత్తు, ఎంతమంది ఆయన విలువిచ్చి వెలపెట్టి కొనుక్కున్నాడో అందరూ ఆరాధించారు. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, యేసయ్యా నీ రక్తమోచి కడుగబడినందునా, యేసయ్యా నీ. పైకి చెప్పలు కొడదామా? పైకి మహారాజుకి. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆహా నా ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నిన్ను ఆరాధించు, నిన్ను మహిమపరచు. ఈరోజు మాకు ఒక బ్రతుకునిచ్చావయ్యా. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పలు కొట్టి ఉంచుదాం. మన ధన్యత, మన భాగ్యం వివరించగలరా అండి? మీ జీవితంలో చేసిన కార్యాలు వివరించగలరా? ఇప్పుడు చెప్పిన సాక్ష్యం ఇంకొక 2 రోజుల్లో మర్చిపోతాం కదా. ఏం చేసాడు నా జీవితంలో మర్చిపోయాను కదా, గుర్తుపెట్టగలరా? క్రైస్తవుడికి అసాధ్యమైన పని ఏదైనా ఉందంటే, ఒక క్రైస్తవుడికి అసాధ్యమైన పని ఏదైనా ఉందంటే, దేవుడు చేసిన అద్భుతాలు మీ జీవితంలో లెక్క పెట్టడం అసాధ్యం. గుర్తున్నాయా? మీ తల్లి గర్భంలోంచి మీరు పిండంగా పడిన దగ్గర నుంచి ఈరోజు మీకు ఎన్ని సంవత్సరాలో తెలియదు, ఇప్పటి వరకు ఎన్ని కార్యాలు దేవుడు మీ జీవితంలో చేశాడు. ఒక పుస్తకం సరిపోద్దా? ఒక నోట్బుక్ సరిపోద్దా? 100 పేజెస్ బుక్ ఒకటి సరిపోద్దా అండి? కూర్చొని రాయండి, ఇంటికి వెళ్ళి ఒక పెన్ పట్టుకొని మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా కూర్చొని రాయండి.
పలానా రోజు, గుర్తుందా? పలానా సమయం, మంచి ఆకలితో ఉన్నాను, డబ్బులు లేవు చేతిలో, పెట్టేవారు లేరు, ఏ దిక్కు లేదు. ఎవరు తీరుస్తారయ్యా నా ఆకలి? ఎక్కడి నుంచి వచ్చిందో కానీ దేవుడు నా ఆకలి తీర్చాడు. గుర్తుందా? రాసుకున్నారా? పలానా సమయం, పలానా టైం, నా ఇంట్లో రేషన్ లేదు, ఎక్కడికి వెళ్ళి అడుగుతాను? ఇప్పటికే 10 సార్లు ఇచ్చారు అప్పు, మళ్ళీ అడిగితే ఏమంటారు? ఇంట్లో పరిస్థితులను బట్టి అప్పు ఇచ్చారు, మళ్ళీ అడిగితే ఏమంటారు? నువ్వు కావాలని అప్పులు చేస్తున్నావు, ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బులు తీర్చలేదు కానీ నీకు ఇంకెవరిస్తారు అప్పు? చిన్నపిల్లలకి ఎలా పెట్టాలి భోజనం? మోకాళ్ళ మీద పడ్డాను, ఎక్కడి నుంచి వచ్చాయో దేవుడిచ్చాడు. రాసేరా? గుర్తుందా? ఇది చాలా చిన్నవి, గొప్ప గొప్ప కార్యాలు క్రైస్తవుడికి. అందుకే అసాధ్యమైన పని ఏదని ఉందంటే దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్ళు. కానీ ఈరోజు మనం చాలా బిజీ అయిపోయాం. ఇంత గొప్ప దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఈరోజు ప్రజలు, క్రైస్తవులు, ఆయన మేళ్ళు పొందుకున్న వాళ్ళందరూ ఆరాధన చేయడానికి బిజీ అయిపోయారు కదండి. మన పోరాటాలు చివరి శ్వాస వరకు మనకు పోరాటం ఉంటూనే ఉంటుంది. నేను ఒక మంచి మాట విన్నాను. ఎవరైతే ఆయన బిడ్డలో, ఎవరైతే ఆయన స్వాస్థ్యమో, ఎవరైతే యథార్థంగా జీవించాలనుకుంటారో వారి జీవితంలో విపరీతమైన పోరాటాలు ఉంటాయంటండి. విపరీతమైన పోరాటాలు ఉంటాయట. ఆ పోరాటాలకి అర్థం ఏంటండి? నీ జీవితంలో ఇన్ని కష్టాలు, ఇన్ని పోరాటాలు, ఒక్కటి దాటిపోయింది అమ్మాయి అనుకోవడానికి వీల్లేదు. ఇంకొకటి రెడీ, ఇంకొకటి కనెక్ట్ అయిపోతుంది, ఇంకొకటి కనెక్ట్ వెంటనే రెడీ. ఎందుకు? నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు, నేను ఆయన ప్రణాళికలో ఉన్నాను. ఈ పోరాటం వచ్చిందంటే మనం ఏం అర్థం చేసుకోవాలా? మనం నిర్దోషంగా, యథార్థముగా, ఆయనకి మహిమకరంగా బ్రతకాలనుకుంటున్నాం కాబట్టి ఈ పోరాటాలు కదా. చాలా మంచి మాట. నిర్దోషంగా, యథార్థంగా బ్రతకాలనుకున్న వాళ్ళకి మాత్రమే పోరాటాలు అంటాను. పోరాటాల మీద పోరాటం, ఎదిరిస్తూనే ఉండాలి, ఎదుర్కొంటూనే ఉండాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి, విజయాన్ని సాధిస్తూనే ఉండాలి, విజయాన్ని సాధిస్తూనే ఉండాలి. ఎవరికి వస్తాయండి? దుర్మార్గులకు వస్తాయా పోరాటాలు? వస్తాయి, వారు చేసిన పనులు బట్టి ఈ లోకానుసారంగా వస్తాయి. కానీ విడిపించే నాథుడు ఉండడు, విడిపించే నాథుడు ఉండడు. కానీ అకస్మాత్తుగా విడుదల అనేది కూడా వస్తుంది నీతిమంతులకి. అకస్మాత్తుగా వస్తాయట. ఏం చెప్పినా అమ్మ చెప్తారు చాలాసార్లు. పోరాటాలు పోరాటాలు పోరాటాలు, విసిగిపోయి వసిపోయి ఉంటున్నావు. అకస్మాత్తుగా ఒక మెరుపు వచ్చినట్టు వస్తుంది గొప్ప విడుదల. అలాగే వచ్చింది, అకస్మాత్తుగా వచ్చింది యోసేపుకి విడుదల. అకస్మాత్తుగా వచ్చిందని 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇద్దరు వచ్చారు, ఆ పానదాయకుడు, భక్షకుడు, ఆ రొట్టెలు ఇచ్చేవాడు. రాజుకి గిన్నె అందించే వ్యక్తి, రొట్టె అందించే వ్యక్తి, ఇద్దరు జైల్లో వచ్చారు. కలలు చెప్పాడు, ఒక్క మాట చెప్పాడు, మీరు వెళ్ళినప్పుడు రాజుకి ఒక్కసారి నాకు సంగతి గుర్తు చేయండి, నేను ఇక్కడ అన్యాయంగా వచ్చాను, ఏ పొరపాటు చేయలేదు, నా యొక్క కేసు ఒకసారి విచారణ చేయమని రాజుగారికి చెప్పండి, మీకు విడుదల వచ్చాక అని చెప్పారండి. వీళ్ళు 2.5 సంవత్సరాలు వీళ్ళిద్దరు మర్చిపోయారు. వాళ్ళ పోస్టులో ఒకరు చచ్చిపోయారు, ఒకరేమో వాళ్ళ పోస్టులో వాళ్ళు జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయాక మర్చిపోయారు ఈ వ్యక్తిని. ఆ మర్చిపోవడమే 2.5 సంవత్సరాలు అదే జైల్లో ఉన్నాడు యోసేపు. మనుషులు మర్చిపోయారు, దేవుడు మర్చిపోయాడా అండి?
ఈ వ్యక్తిని విడిపించాలంటే రాజుకి సమస్య రావాలి. రాజుకు వచ్చింది సమస్య. ఒక మనిషి కోసం అధికారులను దేవుడు లేపుతాడు. ఎంత సత్యం! యోసేపు జీవితంలో విడుదల రావాలి. ఎక్కడి నుంచి అయింది? స్టార్ట్ అయింది రాజు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మొర్దెకైకి విడుదల రావాలి. మొర్దెకైకి విడుదల రావాలి. లేకపోతే ఒక్క క్షణం కానీ లేట్ అయిందంటే ఉరి తీసేస్తాడు హామాన్. కానీ ఎక్కడి నుంచి వచ్చింది సమస్యను? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? ఎక్కడి నుంచి దానికి విడుదల స్టార్ట్ అయిందండి? ఆశ్వరోష్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. రాజు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టనివ్వడు. నీ కోసం ఎవరినైనా నిద్ర పట్టనివ్వడు. నీ కోసం ఎలాంటి వాళ్ళనైనా సరే దేవుడు కదుపుతాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? అదే ఆరాధన. మరొకసారి మోకాళ్ళ మీదకి వెళ్తామా? మోకాళ్ళ మీదకి వెళ్తాం. ఏంటి, ఎందుకు ఇన్ని పరిస్థితులు? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా విడుదల రాదా నా జీవితంలో అనుకుంటున్నారా? ఇప్పటికీ మేము కూడా అదే అనుకుంటాం. కానీ ఒక్కొక్క పరిస్థితిలో దేవుడు మన జీవితంలో ఎంత మంచి మాట. యథార్థవంతులకి, అందుకే నీతిమంతులకి ఆపదలు అనేకమైన ఆపదలు, కానీ వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. చివరి శ్వాస వరకు కూడా ఈ పోరాటం ఆగదు. యేసయ్యతో పాటు మనం పోరాటం చేయాల్సిందే. కానీ ప్రతి పోరాటంలో మనకి విడుదల, విజయాన్ని ఇస్తూ నిలబెడుతూ ఉంటాడు. కానీ పరిస్థితులు మనల్ని కృంగతీస్తూ ఉంటాయి. పరిస్థితులు మనల్ని నిలబెట్టలేవు. మన సహనం కోల్పోయేలాగా, నిరాశలోకి వెళ్ళిపోయేలాగా, నేను ఇంకా పడిపోయాను ప్రభువా, నా వల్ల కాదు అనుకుంటాం. ఆ పరిస్థితికి వచ్చేస్తాం. కానీ మనం నిర్దోషులమని తెలుసు, మనం నీతిమంతులమని తెలుసు, మనం యథార్థంగా ఉండి అన్యాయాన్ని అనుభవిస్తున్నామని కూడా ఆయనకు తెలుసు. అందుకోసమే మనకి విజయాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం.
యేసు వెళ్ళిన మార్గములైన అవమానములైన ఆవేదనలు నా యేసయ్య కృప నుండి నన్ను విడదీయలేవు. యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములేన ఆవేదనలేన నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములేన ఆవేదనలేనా నా యేసు కృప నుండి విడువలేను నేనని నా యేసు కృప నుండి దూరపరచలేమని సాగిపోవచున్నాను పోరాటం ఆత్మీయ పోరాటం ఆత్మీయ పోరాటం. ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమందు. ఆ సింహాసనము నా గమ్యస్థానము కనుక నేను ఆగిపోను, సాగిపోతాను. ఆయనకు సేవలో, విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో అపజయము ఎరుగని ఆ దేవుని దగ్గర విశ్వాసంలో నేను సాగిపోతూ పోరాటంలో విజయాన్ని పొందుకుంటాను. ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను, సాగిపోవచున్నాను. ఎంతమంది అండి, ఎంతమంది పరిస్థితిలో ఉన్నారు. పోరాటాలు భరించలేకపోతున్నాం కదా, అవునా? భరించలేకపోతున్నాం కదా. అమ్మయ్య అనుకోవడానికి లేదు జీవితంలో. కొంచెం రిలీఫ్ వచ్చింది అనుకునే పద్ధతే లేదు కదా. కొంతమంది అంటారు భరించలేకపోతున్నాం. ఏంటి జీవితం, ఏంటి జీవితం, నాకెందుకు ఈ జీవితం, నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు వచ్చింది, ఇంకొక సమస్య అయితే బాగుండేది కదా, ఈ సమస్య బదులు ఇంకొక సమస్య పెట్టాడు నాకు కాదు. భరించలేకపోతున్నాను. ఒక్కటి కాదు, 100 కాదు, ఎన్ని భరించాలి? చచ్చిపోవడానికి లేదు, బ్రతకడానికి లేదు. చచ్చిపోతే మనకు తెలుసు, అన్నీ తెలుసు కదా, మనకు తెలుసు. చచ్చిపోతే అవుతుంది, ఎక్కడికి వెళ్తాం అది బాగా తెలుసు. కనుక చచ్చిపోదామంటే నరకానికి వెళ్తాం, బ్రతుకుతామంటే భూమి మీదే నరకం. ఎలా ఎలా? పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం
చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. మోసుకోవాలి, భరించాలి, ధరించాలి. ఏం భరిస్తారు? సిలువను భరించాలి. ఏం ధరించాలి? కిరీటం ధరించాలి. సిలువ లేకుండా ఘనత ఎక్కడి నుంచి వస్తుందండి? 2.5 సంవత్సరాలు జైల్లో ఉండి ఎలాంటి బాధలు, ఎలాగ అరిచాడు, ఎలాగ ఏడ్చాడు. కిరీటం వచ్చిందా లేదా? ఘనత వచ్చిందా లేదా? ధరించుకున్నాడా లేదా? యోసేపు యూదులందరినీ చంపేస్తాం, భరించారు, ధరించారా లేదా? మొర్దెకై ఇస్తే ధరించారా లేదా? ధరిస్తాం. సిలువను భరించాలి, కిరీటం ధరించాలి. గట్టిగా చెప్పలు కూడా ధరించుదామండి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. గట్టిగా మహారాజుకి చెప్పలు కూడా ధరిస్తాం. సిలువేనా? సిలువతో పాటు కూడా కిరీటం కూడా ఉంది. సిలువ ఒక్కటే కాదండి, సిలువ ఒక్కటే కాదు, కిరీటం కూడా ఉంది. సిలువ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో, సిలువ మోస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కిరీటం కంపల్సరీ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుడు ఎంతమందితో మాట్లాడారు? నీ జీవితంలో కిరీటం ఉంది, అందుకే సిలువ మోస్తున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎంతమందితో మాట్లాడినా విశ్వాసంతో హృదయపూర్వకంగా దేవుని మనస్ఫూర్తిగా చేతులెత్తి ఆరాధన చేయండి, బిగ్గరగా ఆరాధన చేయండి.